హాయ్ ఫ్రెండ్స్, మీ అమ్మగారు నాన్నగారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక రియల్ హర్రర్ స్టోరీ మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ప్రమోద్, శివ, హమీద్ ఈ ముగ్గురు కలిసి ఒక షార్ట్ ఫిలిం తీద్దాం అనుకున్నారు. అయితే ఆ ఫిలిం హర్రర్ హర్రర్ కావడంతో వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక పాడుపడ్డ బంగ్లా దగ్గర తీద్దాం అనుకున్నారు. సో వాళ్ళు ఆ పాడుపడ్డ బంగ్లా దగ్గరికి వెళ్ళేటప్పుడు మామూలుగానే వెళ్ళారు. కానీ అక్కడ ఉండే ఊరు వాళ్ళందరూ ఇక్కడికి మాత్రం రావద్దు, వచ్చిన ఇక్కడ మాత్రం షూటింగ్ చేయొద్దు అని చెప్పారు. చెప్తే దాంతో శివ వినలేదు. రే, నా దగ్గర కొంచెమే బడ్జెట్ ఉండరా, ఎలాగైనా యూట్యూబ్లో మంచి లాభాలు రావాలరా అని చెప్పి శివ అన్నాడు. అంటే ఇంకా హమీద్ వచ్చి, ఒరే వాళ్ళు అంతగా చెప్తున్నారు కదరా, ఎందుకు వదిలే అని అన్నాడు. కానీ ప్రమోద్ వచ్చి, లేదురా తీయాలరా అని చెప్పి ప్రమోద్ అన్నాడు. సరే, వీళ్ళిద్దరి మాటలు విని ఆ బంగ్లాలో లోపలికి వెళ్ళాడు. ఎవరు? మన అసలైన హీరో. అలా లోపలికి వెళ్తూనే ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఏంటంటే ఆ ఇద్దరు బయటే ఉన్నారు. బయట ఉన్నప్పుడు శివ లోపలికి వెళ్తూనే వాళ్ళ వెనకాల కూడా శివ ఉన్నాడు. ఏంటి ఇలా జరిగింది? ఏంటి మన వెనకాల శివ ఉండడం ఏందిరా, ఇప్పుడే ముందుకెళ్ళాడు కదరా అని చెప్పి అనుకున్నాడు. ప్రమోద్ చాలా భయపడ్డాడు. హమీద్ ఇంకా భయపడ్డాడు. హమీద్కి ఫస్ట్ నుంచి చాలా భయం దెయ్యాలంటే. సరే, ప్రమోద్కి అర్థం కాలేదు. ఒరే శివ, ఇక్కడి నుంచి వద్దురా, వదిలే బయటకు వచ్చేసాయి అంటే శివ వినలేదు. వెనుకపోవడంతో మళ్ళీ ప్రమోద్ మెల్లగా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తానే ఇంకా హమీద్ ఒక్కడే ఉన్నాడు కదా, భయంగా ఉన్నాడు. హమీద్ వెనకాల ఎవరో చేసినట్టు అనిపించింది. వెంటనే హమీద్ వెనక్కి తిరగలేదు, పరిగెత్త వెళ్ళి ఆ బంగ్లా లోపలికి వెళ్ళిపోయాడు. ముగ్గురు బంగ్లా లోపలికి వెళ్ళిపోతూనే ఫస్ట్ ఆ ఇంట్లోకి వెళ్తూనే ఫస్ట్ రూమ్లోకి వెళ్ళారు. ఏ రూమ్ అది? కిచెన్లోకి వెళ్తూనే ఆ కిచెన్లో ఎవరో వంట చేస్తున్నారు. ఎవరా అని, ఈ టైంలో ఎవరు వంట చేస్తున్నారని లైట్ వేసి చూశాడు ప్రమోద్. ఇంకేముంది, అది దెయ్యం. ఆ దెయ్యాన్ని చూసిన ప్రమోద్ వెంటనే పరిగెత్తు పొరపాటుగా కింద పడిపోయాడు. ప్రమోద్ని ఎవరో గట్టిగా లాగుతున్నారు. కానీ ప్రమోద్ గట్టిగా హమీద్ కాలు పట్టుకున్నాడు. దాంతో హమీద్, శివ, ప్రమోద్ ముగ్గురు ఎలాగైనా ఆ రూమ్లో నుంచి బయటపడాలని బయటికి వచ్చారు. ఒరే, ఈడొద్దురా, వెళ్ళిపోదాంరా అని చెప్పి ప్రమోద్ అన్నాడు. లేదురా, షార్ట్ ఫిలిం తీయాలరా ఎలాగైనా ఈ రూమ్లో అని చెప్పి వాళ్ళు హాల్లోకి వచ్చారు. హాల్లోకి వస్తే వాళ్ళని, ఏరా కంప్లీట్ చేస్తారా అని చెప్పి ఒక గొంతు వచ్చింది. ఏంటి అని చెప్పి ప్రమోద్ టార్చ్ లైట్ పైకేస్తూనే పైనుంచి ఇలా రెండు చేతులు ఇలా అంటున్నాయి. అంటూనే వెంటనే ప్రమోద్, శివ, అమిత్ భయపడ్డారు. వెంటనే భయపడి వద్దు, ఈ షార్ట్ ఫిలిం వద్దు, ఏమొద్దు అని చెప్పి బయటికి వచ్చేశారు. కానీ వచ్చేటప్పుడు ప్రమోద్ ఒక చిన్న తప్పు చేశాడు. ఆ తప్పు ఏంటంటే అక్కడ ఒక చిన్న బంగారు కాయిన్ ఉంటే ఆ బంగారు కాయిన్ తీసుకొని లోపల వేసుకున్నాడు. దానివల్ల ఏమైందంటే ప్రమోద్ బ్యాగ్లో ఆ షార్ట్ ఫిలిం తీద్దామని బ్యాగ్ ఓపెన్ చేస్తే మనిషి పొర్రె కనపడడంతో ప్రమోద్ చాలా భయపడి మరింత స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆ కళ్ళుని ఇసిరి కొట్టేశాడు బ్యాగులో నుంచి. ప్రమోద్ ఇంట్లోనే అది జరగడంతో ప్రమోద్కి చాలా భయం వేసింది. హమీద్ వాళ్ళ ఇంట్లో 2 రోజులు ఉన్నాడు. ఉండిన తర్వాత షార్ట్ ఫిల్మ్ని అది ఎలాగైనా బయటికి తీసుకురావాలి అని అనుకున్నాడు. అలా అనుకొని ఆ ఫిలింని మెల్లగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. అప్లోడ్ చేస్తూ ఉండగా కంప్యూటర్ హ్యాంగ్ అయిన కాసేపటికే ఆ కంప్యూటర్ బ్లాస్ట్ అయింది. ఏంటి, ప్రమోద్ ఒంటి నిండా అంతా కాలిపోయింది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కాలిపోయింది. ప్రమోద్ చాలా భయపడ్డాడు.
హమీద్కి ఆ విషయం చెప్పాడు. ఒరే మా ఇంట్లో ఆ బ్యాగు తీస్తే అక్కడ పొర్రె ఉంది మనిషిది అని చెప్పాడు. ఆ పుర్రెని కాలుతో తన్నాను, అక్కడి నుంచి వెంటనే వచ్చేసాను అని చెప్పాడు. చెప్తే సరేలేరా వదిలేయి, మనం ఎలాగోలా షార్ట్ ఫిల్మ్ తీసాం కదా, ఇంకేమి యూట్యూబ్లో అప్లోడ్ చేసావు కదా అని హమీద్ అన్నాడు. ఒరే హమీద్, నేను అప్లోడ్ చేస్తుంటే అది సిస్టమ్ పగిలిపోయిందిరా అని ప్రమోద్ అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా, మనం అంత డబ్బులు పెట్టి తీసిన షార్ట్ ఫిలిం రా అది అని ప్రమోద్ చెప్పాడు. హమీద్ అన్న ప్రమోద్కి సోయలో లేడు. ఎన్నిసార్లు చెప్పినా హమీద్ అర్థం చేసుకోవడం లేదు. సరే ఎట్లా రా, మళ్ళీ వెళ్ళాలరా మనం అని అన్నాడు. రే వద్దురా అని ప్రమోద్ అన్నాడు. ప్రమోద్ సరే అని కోపంగా ఇంటికి వెళ్ళిపోయాడు. హమీద్ ఎందుకు అరిచాడంటే అంత డబ్బులు పెట్టి షార్ట్ ఫిలిం తీసిన ఆ డబ్బులంతా పోవడంతో హమీద్ అరచడంతో ప్రమోద్ ఇంటికి వెళ్ళేటప్పటికే ప్రమోద్ ఒక బ్యాచులర్ కావడంతో ఇంటికి వెళ్ళేది డోర్ తీసేటప్పటికే ఎదురుగా 2 దెయ్యాలు ఉన్నాయి. 2 దెయ్యాలు రా ప్రమోద్ రా మా పక్కన కూర్చో అని అరుస్తూ ఉన్నాయి. అది చూసిన ప్రమోద్కి ఒళ్ళంతా శివరయ్యి చాలా భయపడ్డాడు. అలా భయపడుతున్న ప్రమోద్కి ఒకరు ఎలాగైనా ఆ కాయిన్ అక్కడే పెట్టాలి అని వెంటనే ఆ కాయిన్ తీసుకున్నాడు. ఆ బంగారు కాయిన్ తీసుకొని అక్కడే ఎవ్వరికీ చెప్పకుండా ప్రమోద్ హమీద్కి కూడా చెప్పకుండా శివాకి చెప్పకుండా ఆ పాడుపడ్డ బంగళాకి వెళ్ళాడు. వెళ్తూనే కాయిన్ పెట్టేశాడు. కాయిన్ పెట్టేసిన తర్వాత ప్రమోద్ అమ్మయ్య అని ఫీల్ అయ్యి ఇంటికెళ్ళి నిద్రపోయాడు. నిద్రపోతే నిద్రలో ఒక కళ. ఆ కళ ఏంటంటే, మా కాయిన్ పెట్టేశావురా, నువ్వు బతికిపోయావు అని ఎవరో నవ్వుతున్నట్టు, భయంకరంగా జుట్టు విరబోసుకొని ఉన్నట్టు అనిపించింది ప్రమోద్కి. అలా అనిపించిన తర్వాత ప్రమోద్ ఇంకెప్పుడు సాహసం చేయలేదు. ఈ కథ మనకి పంపించిన వారి పేరు ప్రమోద్. ఇది కథ కాదు, రియల్ స్టోరీ. ఈ రియల్ స్టోరీనే నేను హారర్ స్టోరీగా మీ ముందు పెట్టాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి. మరిన్ని రియల్ హారర్ స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరికొన్ని హారర్ స్టోరీస్తో 100% వస్తాను. సో మీరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.